మళ్ళీ ఏమీ తెలియనట్టు ఎందుకు శ్రీలక్ష్మి ఇలా నాటకాలాడుతున్నావు? అయ్యో నిజంగా నాకేంటి తెలీదు, నానలా చేయలేదు. తప్పుకోండి తప్పుకోండి. వాట్ హ్యాపెండ్? ఏంటిదంతా? మధుబాబు చూడు మేడీ, బాగా చూడు. ఈ శ్రీలక్ష్మి ఏం చేసిందో చూడు. చెప్పు మేడీ, నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? నీకు శ్రీలక్ష్మికి మధ్య లవ్ ఉందని చెప్పొచ్చు కదా. ఏంటి? శ్రీలక్ష్మికి మ్యాడీకి మధ్య లవ్ ఉందా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? త్రిష, ఐ యామ్ మ్యాడ్. ఉన్నదడిగితే మ్యాడ్ అంటావేంటి మేడీ? కాలేజ్ అంతా అనుకుంటున్న మాటే నేనడుగుతున్నాను. త్రిష, నాకు ఎర్ర బస్కి మధ్య లవ్ ఏంటి త్రిష? నేనేంటో, నా దృష్టిలో ఆ ఎర్ర బస్ ఏంటో నీకు తెలీదా? అసలు ఏమైంది త్రిష నీకు? ఏమో మేడీ, కాలేజ్ మొత్తం నువ్వు ఆ శ్రీలక్ష్మి కలిసున్న పోస్టర్స్ అంటించున్నాయి. అచ్చుడు, మధుబాబు లవ్స్ శ్రీలక్ష్మి, మధుబాబు వెడ్స్ శ్రీలక్ష్మి. వాట్ నాన్సెన్స్! ఇండియాకి ప్రైమ్ మినిస్టర్, నా హార్ట్ కి ప్రైమ్ మినిస్టర్ మ్యాడీ. ఏయ్, ఎవరు రాశారు ఇలా? ఎవరు చేశారు ఇదంతా? అదిగో ఆ శ్రీలక్ష్మే రాసింది. మధుబాబు నాన్న రాయలేదు, నాకేంటి తెలీదు మధుబాబు. ఏయ్, అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బొమ్మ బ్లాక్ బస్టర్. అసలు నీకు సెన్స్ ఉందా? అమ్మాయివి కదా అని ఊరుకుంటుంటే ఇంత పరితెగించి ప్రవర్తిస్తావా? నన్ను దక్కించుకోవడం కోసం ఇంత నీచానికి దిగజారుతావా? మధుబాబు ఇదంతా నన్ను చేయలేదు. చాలా ఆపు, చాలా ఆపు. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు సిటీకి వచ్చిన మొదటి రోజు నుండే నన్ను ఎలా లొంగ తీసుకోవాలనే ట్రై చేస్తున్నావు. చీప్ ట్రిక్స్ అన్ని ప్లే చేస్తున్నావు. ప్లీజ్ మధుబాబు, అందరూ చూస్తున్నారు. ఇంకా చూడ్డానికి ఏముంది? కాలేజ్ మొత్తం పబ్లిసిటీ చేసేసావు. మధుబాబు వెడ్ శ్రీలక్ష్మి, మధుబాబు లవ్ శ్రీలక్ష్మి. ఇవన్నీ నువ్వు కాకపోతే ఎవరు రాస్తారు? నన్ను మధుబాబు అని నువ్వు కాకపోతే ఎవరు పిలుస్తారు? అయ్యో మధుబాబు, ఆ ఫోటోలు నాను తీయలేదు, ఆ రాతలు నాన్న రాయలేదు. ఎందుకు శ్రీలక్ష్మి అబద్ధాలు చెప్పి గొడవని ఇంకా పెద్ద చేస్తావు? అయినా మీ విలేజ్ గర్ల్స్ కి ఇవన్నీ కామన్ కదా. అసలు మీరు సిటీకి వచ్చేది ఈ ధైర్యంతోనే కదా. అర్థం కాలేదా? అదే సిటీకి రావటం, 2-3 రోజులు స్కాన్ చేసి మంచిగా డబ్బున్నోళ్ళని చూసి ఏదో ఒక రకంగా వలవేయటం.
బ్లాక్మెయిల్ చేయటం, కుదరకపోతే బ్లాక్ మ్యాజిక్ చేయటం. వాడి దగ్గరున్న డబ్బుల్ని లాక్కున్నాక వాణ్ణి బకరాని చేసి ఇంకొకళ్ళని చూసుకోవటం. ఏయ్! త్రిష అన్న దాంట్లో తప్పే ఉంది. మధుబాబు, నన్ను పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయినే అయ్యుండొచ్చు, కానీ డబ్బు కోసం గడ్డి తినే అమ్మాయిని కాదు. నానే కాదు, పల్లెటూరు నుండి వచ్చిన ఏ అమ్మాయి అలాంటి పని చెయ్యదు. ఏదైనా సరే కట్టపడి సంపాదించుకోవడమే మాకు అలవాటు. మ్యాడీ, ఈ లక్ష్మి ఏ తప్పు చేసి కవర్ చేసుకోటానికి నన్ను కొట్టి నాతో గొడవ పడుతోంది. కానీ ఇదంతా చేసింది ఈ శ్రీలక్ష్మిని. అవును, ఈ అమ్మాయి పోస్టర్లు అంటించడం నేను చూశాను. ఈ శ్రీలక్ష్మి పోస్టర్ల కింద రాయడం నేను చూశాను. మధుబాబు, నిజంగా నాకేంటి తెలీదు. ఏయ్! నువ్వు నన్ను అలా పిలవకు. ఇంతకాలం మా తాతయ్య కోసం నిన్ను భరిస్తూ వచ్చాను. ఇంకా నా వల్ల కాదు. నా పరువునిలా వాల్ పోస్టర్లలా అంటించావు. నీలాంటి లో క్లాస్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిలంటే నాకు పరమ చిరాకు. మధుబాబు, ఛీ! నాది నాది లో క్లాస్ మెంటాలిటీయా? ఎస్ 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 ఎస్, నీది పక్కా లో క్లాస్ మెంటాలిటీయే. నీదొక చీప్ క్యారెక్టర్. మీ అమ్మ నాన్నలే నిన్ను ఇలా పెంచారు. అసలు నిన్ను కాదు, ముందు వాళ్ళని అనాలి. నీలాంటి మనిషిని తెచ్చి నా కంట కట్టినందుకు మా తాతయ్య అనాలి. మధుబాబు, మీకు దండం పెడతాను, అట్టా మాట్లాడకండి మధుబాబు. నాకు ప్రాణం పోతున్నట్టుంది. అమ్మా మహాతల్లి, రెండు చేతులు జోడించి మరీ అడుగుతున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళిపో వెళ్ళిపో.